గల్లీ నుంచి అయితే వాకింగ్కి చలో ప్రశాంతంగా ఉంది. వాకింగ్ అక్కడ చేస్తా చర్చి పెట్టా. ఎన్ఎస్కేకే హై స్కూల్ కాలేజ్ ఇదే వాకింగ్ ఏరియా. అబ్బో మొత్తం తగిలిపోన్నది. గోవిందా గోవిందా గోవిందా. తిరుపతి కొండ మాత్రం ఉందప్ప. ఫ్రిడ్జ్ కూడా వాకింగ్ చేస్తున్నారు. ఫ్రిడ్జ్ కూడా అయ్యో ఈ పక్క ఎంత దూరం వచ్చా. ఇప్పుడు వెళ్ళేది 1 కిలోమీటర్, వచ్చేది 2 కిలోమీటర్, మళ్ళీ వెళ్ళి రాయాలి 4 కిలోమీటర్లు అవుతుంది. కానీ వాకింగ్ చేస్తున్నాడు, అలా కూడా చేయవచ్చా? నడిస్తే కూడా బాగుంటుంది. వాకింగ్ ఏరియా చలో చూస్తున్నారు, అంతా మంచిగా కనబడుతుందా? టైం అయితే మనకి 8 దగ్గర అవుతుంది. కాసేపు వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. డ్యూటీకి వెళ్ళాలి. షూ కూడా లేదు ప్రాపర్గా, చెప్పులు వేసుకుని. వాకింగ్ చేస్తుంటే మనశ్శాంతి హాయిగా ఉంది, బాడీ రిలాక్స్. మీరు ఎక్కడైనా చేస్తుంటే కామెంట్ చేయొచ్చు. అలా పట్టుకొని వాకింగ్ చేస్తుంటే టైం అయిపోతుంది తప్ప వాకింగ్ అయితే అవడం లేదు. బంద్ చేసి అయితే వాకింగ్ చేస్తాం. తర్వాత లాస్ట్ ఇచ్చి పెడతాం. మళ్ళీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 1 కిలోమీటర్ ఉంటుంది ఫ్రిడ్జ్ కూడా స్టేషన్. డైలీ వర్క్ చేసి బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసుకోవాలి, లోపల ఏం తెలుసుకోవాలి. ఇక ఆ లేడీస్ అక్కడైతే ఒక యోగా చేస్తున్నారు, మంచిది ఒంటికి. హైదరాబాద్లో చాలా రోజుల తర్వాత ఈరోజు ఎండ ఎక్కుతుంది మంచిగా. ఇంకా మేఘాలు చేస్తున్నాయి, వర్షం వస్తుందేమో. ఈ చివరికి వచ్చాం, అలా చివరికి వెళ్ళాము. రాకెట్ అయితే మంచిగా వెళ్తుంది పైకి. చల్లగాలి, వాతావరణం బాగుంది, మీరు చూడచ్చు. నేను ఇంక మా ఫ్రెండ్ వచ్చేవాడు, ఆడైతే రావడం లేదు. నేను ఒక్కడిని వస్తున్నా, ఎందుకంటే కంటిన్యూగా వస్తేనే బాగుంటుంది హెల్త్ కూడా. ఎప్పుడు డబ్బులు వర్క్ కాదు, హెల్త్ కూడా చూసుకోవాలి.